హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మన తోటలో కాసినటువంటి పువ్వులనమాట. చాలా చాలా విరగ్గా వస్తున్నాయి. 2 రోజులు, 3 రోజుల నుండి కంటిన్యూగా బుట్టలు బుట్టలు పూలొస్తున్నాయనమాట. ఆ పూలన్నీ ఏం చేస్తావని అడుగుతారు. ఏం చేస్తానండి, దేవుడికే పెడతాం. ఇలా అలంకరిస్తాను నేను బాగా. నాకు చాలా ఇష్టమైంది ఏంటి అంటే మాత్రం దేవుడిని ఇలా అలంకరించడం మాత్రమే. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఉందండి. అదేంటి అంటే ఈరోజు నేను సంతోషమాత ఉద్యాపన చేస్తున్నాను. దాదాపు నేను 13 లేదా 14 కొంచెం అటు ఇటుగా అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అన్ని ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ ఫ్రైడే ఉపవాసం ఉంటున్నాను. సో అది కాకుండా అంతకుముందు నేను 41 వారాలు చేశాననమాట ఆ వ్రతము. సో సంతోషమాత వ్రతము. అప్పటి నుండి ఇంకా నేను కంటిన్యూగా ఉపవాసం ఉంటూనే ఉన్నాను. సో ఫైనల్గా నేను ఉద్యాపన చేద్దామని చాలా అంటే దాదాపు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. కుదరలేదు అసలు. ఫైనల్గా ఈరోజు అమ్మ దయ తెలిసిందనమాట నా పైన. చేసుకో, ఎన్ని రోజులు ఉంటావు ఉపవాసం అన్నట్టుగా ఈరోజు నా పైన దయ తెలిసి చేసుకొని ఇచ్చింది ఉద్యాపన. దేనికైనా సరే అండి, మనం అనుకుంటే అస్సలు అది జరగదు, అంటే పూజలో మాత్రం. సో ఎందుకు అంటే అమ్మ దయ తెలిసాలి. నేను అదే అనుకుంటాను ఎప్పుడు. ఎందుకు అంటే ఏదైనా పూజ చేయాలన్నా, సో ఏదైనా మనం ఇంట్లో ఏదైనా పూజ చేయాలన్నా నాకు ఒక్కొక్కసారి సహకరిస్తుంది. అంటే మన సిచ్యువేషన్ ఒక్కొక్కసారి సహకరించదు, అలా అనమాట. ఒక్కొక్కసారి అన్నీ ఉంటాయి, చేద్దాం అనుకుంటాం, కుదరదు, అలా ఉంటాయి. ఉద్యానపనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ వాళ్ళే ఇస్తారండి. A to Z పీట సామాను ఏది తెచ్చుకోనక్కర్లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఏం తెచ్చుకోకూడదు అనుకుంటాను నాకు తెలిసి. సో వేరే చోట అయితే కొనుక్కోవచ్చు. సో కంటిన్యూగా పులుపు అది ముట్టండి చాలా ఉంటాయి సంతోషమాతకు నియమాలు. సో అలా ఉండడం కొంచెం కష్టము. అయినా సరే ఇష్టంగా ఉంటే కష్టాన్ని కూడా జయించవచ్చు. నేను చేశాను కదా, చెప్పాను కదా 13-14 ఇయర్స్ అయిందని. సో ఎగ్జాక్ట్గా నేను పెట్టుకోలేదు కూడా. సో అలా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియనివన్నీ అన్నీ చెప్తారండి. ఇక్కడ చాలామంది చేస్తారు. ఈ అమ్మవారి గుడి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లోని హస్తినాపూర్లో అండి. సో మనకి ఎటు నుంచి అయినా ఈజీగా బస్సు అవైలబుల్గా ఉంటుంది. సో నేను కూడా చంపాపేట అటు ఉన్నప్పుడు మాత్రం చాలా ఈజీగా అంటే ఎవ్రీ ఫ్రైడే వెళ్ళేదాన్ని. సో మేము వేరే సైడ్ షిఫ్ట్ అవ్వగానే అటు చాలా దూరం అనిపించేది. సో ఎవ్రీ ఫ్రైడే వెళ్ళడం కుదిరేది కాదు. సో తర్వాత నేను ఊరికే ఉపవాసం అలా ఉండేదాన్ని. అలా నేను ప్రతిసారి అనుకున్నా కుదరలేదు. ఈసారి మాత్రం ఫైనల్గా కుదిరేసింది. సో ఇలా ప్రతిదీ వాళ్ళే ఇస్తారండి. మనమైతే 2000 ఒక 100 ఏమో కట్టించుకుంటారు. సో తర్వాత అంటే దాంట్లో ఇంక్లూడింగ్ అన్నప్రసాదము అవి యాడే ఉంటాయి అన్నమాట. సో అన్నదానంకి కూడా ఫీజు ఉంటుంది. మనం అన్నదానం వద్దు అనుకుంటే కూడా దాన్ని స్కిప్ చేసి 1500 ఏమో కట్టించుకుంటారు ఉద్యాపన కోసం. సో వ్రతం అయితే నాకు తెలియదండి, నేను అడగాల్సింది. సో బాగుండేది. సో మేబీ నాకు తెలిసి 1000 రూపాయలు అలా ఉండొచ్చు. ఎందుకంటే మేము చేసేటప్పుడు అప్పుడు చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు కొంచెం రేట్ పెరిగి ఉంటాయి కదా, దాదాపు 14 ఇయర్స్ అంటే ఎన్ని రేట్లు పెరిగి ఉంటాయి. కాకపోతే ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు పూజ. సో మనకి ఏదైనా రాకపోతే కూడా పంతులు గారు చెప్తారు. అలాగే వచ్చిన వాళ్ళంతా కూడా దాదాపు అందరూ 41 వీక్స్, అలాగే 5 వీక్స్ ఎక్స్ట్రా 1 వీక్ వచ్చేసి ఉద్యాపనకు మొత్తం 6 వీక్స్ అలా చేస్తారు. సో అది మన ఇష్టం బట్టండి, మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. కొంతమంది ఉపవాసాలు ఉండి ఇంట్లోనే చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఫైనల్గా ఉద్యాపన గుళ్ళో చేస్తారంట. నాకు తెలియదు, ఎందుకంటే దానికి నియమాలు చాలా ఉంటాయి. పులుపు ఎవ్రీ ఫ్రైడే పులుపు ముట్టుకోకూడదు ఇంట్లో చేసేవాళ్ళు, అలాగే పిల్లలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తినకూడదంట. సో అందుకని నేను ఎప్పుడు ఇంట్లో పెట్టి చేయలేదు. సో గుళ్ళోనే చేశాను అనమాట వ్రతము ఎవ్రీ వీకు. అలా 41 వీక్స్ తర్వాత కంటిన్యూగా ఉన్నాను. ఎవ్రీడే ఉపవాసం అనమాట. ఉపవాసం అంటే మార్నింగ్ ఒకటి తినకూడదు. సో మధ్యాహ్నము అలాగే సాయంత్రం కూడా తినొచ్చు. సో రాత్రి వచ్చేసి చపాతీ కానీ లేదా మీ ఇష్టం అన్నం కూడా తింటారు, ఏం కాదు. కాకపోతే పులుపు ఉండకూడదు అనమాట. ప్రతి దాంట్లో పులుపు ముట్టకుండా ఉంటే సరిపోతుంది.
मम चिंतित सकल मनोभीष्ट सिद्धिद्वारा मनस्संकल्प सिद्ध्यर्थम आनंदरूपिणी संतोषिणी रूपादेवी अनुग्रह प्रसादेन मम सकल दुष्टारिष्ट निरसन पूर्वक संतोषिणी रूपादेवी प्रीत्यर्थे व्रत पूजा अहम करिष्ये। देवी गुరించి వ్రతం చేస్తున్నాను, మనసులో అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి, మనసులో అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని 2 సార్లు నీళ్ళు పోసుకొని అక్షంతం నీళ్ళు పల్లెలో చేయాలి. తత్రాదం విపదాసిద్ధ్యర్థం మహాగణపతి సద్గురు స్మరణం కరిష్యే. తదంక కలశార్చనం కరిష్యే. కలశం గంధాక్షతమంత్ర పుష్పైరభ్యర్చ. అందరూ మీ ముందున్నటువంటి గ్లాస్ పైన కుడిచే పెట్టాలి. ఓం కలశస్యం భే విష్ణుకంఠే రుద్రసమాహిత మూలే తత్రాయణే నమోస్తుతే గణపతి గౌరీదేవి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇక్కడ వినాయకుడి పైన గౌరమ్మ మీద 2 సార్లు అక్షతలు పుష్పం అక్కడ పెట్టాలి. వినాయకుడి దగ్గర ఆవాహయామి నవరత్నగత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. గణపతి గౌరీదేవతాభ్యో నమః. గ్లాస్ లో చెంచా తీసుకొని వినాయకుడికి గౌరమ్మ వారికి నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలేయాలి 3 సార్లు. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. గణపతి గౌరీదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గ్లాస్ లో పుష్పం తీసుకొని వినాయకుడి పైన గౌరమ్మ మీద 2 చుక్కలు నీళ్ళు చల్లుతూ ఉండాలి. ఓం ఆమోహిష్టామ యోగ స్నాన భూతేన ధారణ మహేణ యక్షతే యోగ శివన భూతస్తస్య భావే దేహనః శరీరేవ మాతరః తస్మారణ్యమామ భూయస్తక్షయా ఇతివాధ ఆపో జనయా ధారణః. గణపతి గౌరీదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం 2 సార్లు అక్షంతలు వేయాలి. మరి వస్త్రోపవస్త్రార్థే ఆభరణార్థే అలంకరణార్థే అక్షతాం సమర్పయామి. మహాగణపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. చూపుడు వేలు చెట్టుని దాటకుండా మధ్యలో 3 వేళ్లతోటి పసుపు కుంకుమ వేయాలి. వినాయకుడి పైన గౌరమ్మ మీద హరిద్రాం స్వర్ణ వర్ణాభ దేవమన్నిగణాదతాం ఘంటాలంకరణార్థాయ సంగృహే శుభయార్పితాం కుంకుమం సర్వ సౌభాగ్య సూతకం భావభూషణం శ్రీకురుష్వ జగన్మాతః జపాకుశమభాసురం హరిద్రాచూర్ణం కుంకుమచూర్ణం సమర్పయామి. గణపతి గౌరీదేవతాభ్యో నమః. పూజార్థే పుష్పాణి సమర్పయామి. పుష్పైః సంపూజయామి. విడి పూలు తీసుకొని 2 పూలు వినాయకుడి పైన 2 పూలు గౌరమ్మ మీద పెట్టాలి. మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని ప్రభో దయార్పితాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహణాన్ ఋతుకాలోద్భవ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇక నామ పూజాం కరిష్యేత. అక్షతం తీసుకొని 2 గింజలు వేయాలి వినాయకుడి పైన గౌరమ్మ మీద. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. విఘ్నాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. ఓం విరాణాయ నమః. మకరతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందభూపదాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. గౌరీ నమః. పద్మాయ నమః. దిచ్చే నమః. మేధాయ నమః. సావిత్రే నమః. విజయాయ నమః. జయాయ నమః. దేవసేనాయ నమః. స్వధాయ నమః. స్వాహాయ నమః. మాతృభ్యో నమః. లోకమాతృభ్యో నమః. గౌరీదేవ్యై నమః. నానావిధ నామ పూజార్థం అక్షతాం సమర్పయామి. చేతిలో మిగిలిన అక్షంతలు 2 సార్లు వేయాలి వినాయకుడి పైన గౌరమ్మ మీద. ధూపమాఘ్రాపయామి. స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపాంతే అక్షతాం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. గ్లాస్ లో పుష్పం తీసుకొని వినాయకుడు ముందు పెట్టినటువంటి అరటిపండు పైన బెల్లం ముక్క పైన నీళ్ళు చల్లాలి. అరటిపండు బెల్లం ముక్క చుట్టూ నీళ్ళు ఇవ్వాలి. ప్రోక్ష్య పరిశిష్య సత్యం పరిశిద్ధ్యామి. అమృతమస్తు అమృతోపస్తు నమసి స్వాహ. ఆ పువ్వు గ్లాస్ లో పెట్టేసి 2 చేతులతోటి 5 సార్లు నైవేద్యం చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. దండం పెట్టుకోవాలి. నైవేద్యం సమర్పయామి. మళ్ళీ గ్లాస్ లో చెంచ తీసుకొని వినాయకుడికి నీళ్ళు చూపించి పళ్ళెంలో 3 సార్లు నైవేద్యం ద్రౌపద పానీయం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఇక్కడ పీఠ మీద పెట్టినటువంటి ఒక తాంబూలాన్ని పెట్టుకొని నమస్కారం చేయాలి. భూమి బలైశ్చ కర్పూరై నాగవల్లీధరైరితం ముక్తాదిగుణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహణాం. హిరణ్యగర్భ గర్భస్థం హిమవీర్యవిభావసోః అనంతమన్న భరతమదశాంతిం ప్రేక్షణే వ్యవహారిక ద్రవ్యదక్షిణాం సమర్పయామి. గణపతి గౌరీదేవతాభ్యో నమః. చేతితో అక్షతలు తీసుకోవాలి అందరూ.
पुष्पाञ्जलिं समर्पयामि एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सांग सपरिवार समेत श्री गणेशाम्बिकाभ्यां नमः पादचरणारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि अक्षतल विनायकुడి పైన గౌరవం మీద వేసి నమస్కారం చేయాలి మంత్ర పుష్పాంజలిం సమర్పయామి చేతి జోడించి ప్రార్థన చేయాలి కార్యం మే సిద్ధి మాయాంతు కుసన్నే విధాకరి విఘ్నాని దూర మాయాంతు సర్వాణి శరణాయత యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః గణపతి గౌరీ దేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి ఒకసారి అక్షంతలు నీళ్ళు పళ్ళలో వేయాలి అనయాకృత పూజయ గణపతి గౌరీ దేవత ప్రియంతాం అక్కడ వినాయకుడి దగ్గర నుంచి ఒక పుష్పం తీసుకొని కళ్ళకు అద్దుకొని దండం పెట్టేసుకోవాలి గణపతి గౌరీ ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతు కార్యేణ సిద్ధిరస్తు మహాగణపతి గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు తల్లో పువ్వు పెట్టుకున్న తర్వాత చేయి కడుకోవాలి ఒకసారి చెంచుతో నీళ్ళు పోసుకొని సంతోషిణి రూపాదేవి ప్రీత్యర్థే ఆవాహన పూజాం కరిష్యేత్ ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది అందరూ చేతిలో అక్షంతలో ఒక పుష్పం తీసుకోవాలి మనసులో సంతోషి రూపాదేవి నమః అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తుండాలి ఓమత ధ్యానం విద్యుద్ధామ సమప్రభాం జగపతి స్కంద స్థితాం భీషణాం కన్యావికరవాలకేణ విరసద్దస్తాభిలాసేవితాం హస్తైశ్చక్ర గదానికేణ విశిలాం చామం గుణం తర్జనీం బిభ్రాణామల్లాభ్యకాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షరబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ స్వరూపిణి సంతోషిణి రూపాదేవి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆ చేతిలో పుష్పం కలశం ముందు పెట్టాలి అక్షంతలు కలశం మీద యంత్రం మీద 2 సార్లు వేయాలి ధ్యాయామి ధ్యానం సమర్పయామి సంతోషిణి రూపాదేవి నమః ఆవాహయామి నవరత్నగజ సింహాసనార్థం అక్షతాం సమర్పయామి సంతోషిణి రూపాదేవి నమః మళ్ళీ గ్లాస్లో చెంచ తీసుకొని కలశానికి యంత్రానికి చూపించి పళ్ళెలో వేయాలి 3 సార్లు ఆధారవిందయోః ఆద్యం పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి సంతోషిణి రూపాదేవి నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి సర్వాంగే స్నానం సమర్పయామి గ్లాస్లో పుష్పం తీసుకొని కలశం మీద యంత్రం మీద 2 చుక్కలు నీళ్ళు చల్లుతూ ఉండాలి ఓమా పౌష్టాన యోగస్థాన ఊర్దేద ధాతన మహేరణాయ దీక్షాసే యోగశ్వేత మోహదస్తస్య భావేంద్రహనః శరీరేవ మాతరః తస్మారంగమామూలస్య క్షయాయ నిర్మాధ ఆపో జనయా ధాతనః సంతోషిణి రూపాదేవి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మహాభిషేక స్నానం అక్షతలు తీసుకొని కలశంపై నుంచి 2 గింజల అక్షతలు వేస్తుండాలి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్తజాం చంద్రాం హిరణ్మదీం లక్ష్మీం జాతవేదో నమావః తామ్మావః జాతవేదో లక్ష్మీం నమగామినీం యస్యాం హిరణ్యం విద్దే గంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం ప్రథమధ్యామస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ మమపరే శ్రీర్మాదేవి సదాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారా మాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతాం మమపరే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాం ధారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ సదాం త్వామృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్పః తస్య ఫలాని తపసానంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతమాం దేవనగ కీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతిం దదాతు మే క్షుద్విపాసాబలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్ణతమే గృహాత్ గంధద్వారాంగురాదశాం నిత్యపుష్టాంతరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామ్యోపపరే శ్రియం శ్రీర్మే భజతు లక్ష్మీర్మే నశ్యతు మనసకామాత్మతిం మానసత్యమశీమహి పశూనాం రూపమన్నస్తమై శ్రీశ్వేతామిదః కర్దమేన ప్రదా భూతామై సంభవకర్దమ శ్రియం వాసనమే కులే మాతరం పద్మమాలిని ఆపస్పదంతు స్నిగ్ధాని సుగ్రీతమసమే గృహే
निच देवी मातरं श्रियं वासरे मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं ज्ञानवेदोमावः आर्द्रां व्यकरणीं यष्टिं पिङ्गलां ब्रह्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञानवेदोमावः तां मावह यातवेदो लक्ष्मीं मनोगामिनीं यस्यां हिरण्यं प्रभूतिं गावो दास्योश्वाः विन्देयं पुरुषानहं महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् साङ्ग सपरिवारसमेत श्री संतोषिणी रूपा देवी नमः अभिषेक स्नानं समर्पयामि अचेतो मिगिलिన అక్షంతలు కలశం మీద యంత్రం మీద వేయాలి వస్త్రోపవస్త్రార్థే ఆభరణార్థే అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి సంతోషిణి రూపా దేవి నమః చూపుడు వేలు చిటికెలు లాగకుండా మధ్యలో మూడు వేలతోటి కలశం మీద యంత్రం మీద పసుపు కుంకుమ వేయాలి హరిద్రాం స్వర్ణ వర్ణాభాం దేవనం నిమినానదాం దండాలంకరణారదాయ ధృతి శుభయార్పితాం కుంకుమం సర్వసౌభాగ్య సూచకం భాలభూషణం స్వీకురుష్వ జగన్నాథ దండాభుజమహాసురాం హరిద్రాచూర్ణం కుంకుమచూర్ణం సమర్పయామి సంతోషిణి రూపా దేవి నమః పూజార్థే ఋతుకాలోద్భవ సుగంధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి పుష్పైః సంపూజయామి అథాంగ పూజ విడిపూలు తీసుకొని నేను ఒక్కొక్క నామం చెప్పినప్పుడల్లా కలశం చుట్టూ యంత్రం చుట్టూ ఒక్కొక్క పుష్పం పెడుతూ ఉండాలి పూజయామి ఓం మహాదేవ్యై నమః గురు పూజయామి ఓం సింహమధ్యాయ నమః కడి పూజయామి ఓం ప్రీతివర్ధిన్యై నమః నాభి పూజయామి ఓం మోహన రూపాయ నమః స్తనం పూజయామి ఓం గరికాంగాయ నమః విభిన్నం పూజయామి ఓం కమ్ముకంఠాయ నమః కంఠం పూజయామి ఓం శక్తిప్రియాయ నమః ముఖం పూజయామి ఓం భక్తిప్రియాయ నమః ఓష్టో పూజయామి ओम सुशीलाय नमः नासिकां पूजयामि ओम वेदवेदान्तशरण्ये नमः कंठं पूजयामि ओम सुरेन्द्राधारणे नमः नेत्रे पूजयामि ओम सर्वमंगलाय नमः शिरं पूजयामि ओम श्री संतोषिणी रूपादेवी नमः सर्वाण्यङ्गानि पूजयामि नानाविध ऋतुकालोद्भव सुगन्ध परिमलपत्र पुष्पाणि समर्पयामि अथ अष्टोत्तरशतनाम कुङ्कुमार्चन पूजां समर्पयामि మధ్యలో మూడు వేలతోటి కుంకుమ తీసుకొని 108 నామాలు అయ్యేంత వరకు యంత్రం మీద కొద్ది కొద్ది కుంకుమ వేసుకుంటారు మీరు వేసేటువంటి కుంకుమ యంత్రం మీద పడాలి పుష్పం ఉంటే యంత్రానికి అడ్డం తీసి పెట్టండి పక్కకి కొద్ది కొద్ది కుంకుమ యంత్రం మీద వేసుకుంటారు అందరూ మనసులో సంతోషి మాతాయ అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఆ యంత్రం మీద కుంకుమతో అర్చన చేయాలి ఓం శ్రీదేవి నమః ओम श्री पदाराध्याय नमः ओम शिवमंगलरूपिण्ये नमः ओम शिवकर्त्रे नमः ओम शिवाराध्याय नमः ओम शिवज्ञानप्रदाय नमः ओम अनंतरूपाय नमः ओम अमलाय नमः ओम अनुराधाक्षत्रप्रियाय नमः ओम आराधनप्रियाय नमः ओम आदिलक्ष्मी नमः ओम ऋतुवासरपूजिताय नमः ओम मलहारदुष्टे नमः ओम शूलहस्ताय नमः ओम सुशेषिणे नमः ओम कमलाय नमः ओम कमलाराध्याय नमः ओम कर्मरूपाय नमः ओम कुलेश्वरे नमः ओम तरुणे नमः ओम तापसाराध्याय नमः ओम तरुणार्कनिवारणाय नमः ओम तलोधन्ये नमः ओम दण्डदेहाय नमः ओम तर्ककार्कलदण्डभाय नमः ओम गणेन्द्रहस्ताय नमः ओम देवाय नमः ओम नरप्रियाय नमः ओम नरनारायण प्रीताय नमः ओम नन्दिने नमः ओम नन्दनप्रियाय नमः ओम नाट्यप्रियाय नमः ओम नाट्यरूपाय नमः ओम नामपारायण प्रीताय नमः ओम परमाय नमः ओम परमार्थदायिने नमः ओम परमेश्वरे नमः ओम प्राणरूपाय नमः ओम प्राणदात्रे नमः ओम पराशर्यादिवृताय नमः ओम महादेव्ये नमः ओम महापूज्याय नमः ओम महाभक्तसुपूजिताय नमः ओम महामहादिसंपूजिताय नमः ओम महाप्रभावशालिन्ये नमः ओम महिताय नमः ओम महितान्तस्थाय नमः ओम महासाम्राज्यदायिने नमः ओम महामाताय नमः ओम महासत्त्वाय नमः ओम महापातकनाशिन्ये नमः ओम राजप्रियाय नमः ओम राजपूज्याय नमः ओम रमणाय नमः ओम रमणरम्पणाय नमः ओम लोकप्रियङ्करे नमः ओम लोलाय नमः ओम लक्ष्मीवाणी सुपूजिताय नमः ओम ललिताय नमः ओम नाभदाय नमः ओम नकाराकाराय नमः ओम सत्प्रियाय नमः ओम वरदाय नमः ओम वररूपाढ्याय नमः ओम वर्षिण्ये नमः ओम वर्षरूपिण्ये नमः ओम आनंदरूपिण्ये नमः ओम देव्ये नमः ओम संततानंददायिने नमः ओम सर्वक्षेमङ्करे नमः ओम शुभाय नमः ओम संततप्रियवादिने नमः ओम संततानंदप्रदात्रे नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम सर्वभक्तमनोहर्त्रे नमः ओम सर्वकामफलप्रदाय नमः ओम भुक्तिमुक्तिप्रदाय नमः ओम साध्वे नमः ओम अष्टलक्ष्मी नमः ओम शुभङ्करे नमः ओम गुरुप्रियाय नमः ओम गुणानन्दाय नमः ओम गायत्रे नमः ओम गुरुदोषिणे नमः ओम गुणान्नप्रिय संतुष्टाय नमः ओम मधुराहार भक्षिणे नमः
चंद्राणाय नमः ओम चित्स्वरूपाय नमः ओम चेतनाय नमः ओम चारुहासिन्ये नमः ओम हरस्वरूपाय नमः ओम हर्षिण्ये नमः ओम हटकाभरणोज्ज्वलाय नमः ओम हरिप्रियाय नमः ओम हराराध्याय नमः ओम हर्षनिहर्षोभिताय नमः ओम समस्तजन संतुष्टे नमः ओम सर्वोपद्रव निवारिणे नमः ओम समस्त जगदाधाराय नमः ओम सर्वलोकैकवन्दिताय नमः ओम सुधापात्र संयुक्ताय नमः ओम सर्वार्थ निवारिणे नमः ओम सत्यरूपाय नमः ओम सत्यव्रताय नमः ओम सत्यपालन तत्पराय नमः ओम सर्वाभरण भूषाढ्याय नमः ओम संतोषिणे नमः ओम श्री भरदेवताय नमः ओम संतोषी रूपादेवी मात्रे नमो नमः अष्टोत्तर शतनाम कुंकुमार्चन पूजां समर्पयामि मళ్ళీ కలశం మీద యంత్రం మీద పసుపు కుంకుమ ధరిద్రాన్ని కుంకుమతల సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి సర్వోపచారార్థే అక్షతాన్ని సమర్పయామి సంతోషిణి రూపాదేవి నమః రెండు సార్లు అక్షంతలు వేయాలి కలశం మీద యంత్రం మీద ధూపమాగ్రాపయామి స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపాంతే అక్షతాన్ని సమర్పయామి నైవేద్యం నివేదయామి ఆ గ్లాస్లో పుష్పం తీసుకొని పీట మీద పెట్టినటువంటి అన్ని అరటి పండ్ల పైన శనగల బెల్లం పైన నీళ్ళు చల్లాలి పీట చుట్టూ నీళ్లు పాలి ప్రోక్ష్య పరిశిచ్య సత్యం వర్తేన ప్రతిజ్ఞామి అమృతవస్తో మృతోవస్త్రమసి స్వాహ అప్పు గ్లాస్లో పెట్టేసి రెండు చేతులతోటి అమ్మవారికి 5 సార్లు నైవేద్యం ఉంచాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ దండం పెట్టుకోవాలి బ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి మళ్ళీ గ్లాస్లో చెంచా తీసుకొని కలశానికి నీళ్ళు చూపించి పళ్ళెంలో 3 సార్లు నైవేద్య మధ్యోదకపానీయం సమర్పయామి హస్తౌ పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం అక్కడ పీట దగ్గరటువంటి అన్ని తాంబూలాలు పెట్టుకొని నమస్కారం చేయాలి భూమి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీధరైర్యుతం ముక్తానిర్మ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం హిరణ్యగర్భ గర్భస్థం హేమవీర విభావసోః అనంత పుణ్య ఫలదమద శాంతి ప్రేక్షమే కహారిక ద్రవ్య దక్షిణాన్ని సమర్పయామి సంతోషిణి రూపాదేవి నమః చేతిలో అక్షరం తీసుకోవాలందరూ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి ఏకదంత పుత్రికాయ విద్మహే సంతోషిణి మాతాయ ధీమహి తన్నో రూపాదేవి ప్రచోదయాత్ సాంగ సపరివార సహిత శ్రీ సంతోషిణి రూపాదేవి నమః పాదచరణారవిందయోః వేదోక్త మంత్రైః పుష్పాంజలిం సమర్పయామి అక్షరం కలశం మీద యంత్రం మీద వేసి నమస్కారం చేయాలి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలందరూ అఖండ సౌభాగ్యము మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి విశో దేహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సంతోషిణి రూపాదేవి నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి ఒకసారి అక్షంత నీళ్లు పళ్ళెంలో చేయాలి అనయా కథ పూజయ సంతోషిణి రూపాదేవి ప్రియతాం కథా ప్రారంభ వ్రతం వేసేవాళ్ళు ఉద్యాపన వేసేవాళ్ళు మరియు ఒక పొద్దు ఉండేవాళ్ళు చేతిలో చెందిని వెనుకట్టుకోవాలి कथा प्रारंभ अन्नधन से परिपूर्ण कर मामे दे दरबार मैं ज्ञानी कैसे माँ करूँ तेरा सत्कार रमन के मन में माँ सगरे संतोषी माँ मेरी जीवन रहन बहु कृतो मानव भाव शिव के प्रसाद गणपति सुधाता कार्तिक के है जिनके पुचुकुनी इच्छका धनार्थం చేస్తున్నారు ఏడో వాడిన శ్రీకరుడు ఏ పని చేయకుండా సౌకర్యపోతాయి ఎర్రటి ఏడాది కూడా సంపాదనని వాడుతున్నాడు అందువల్ల అతన్ని ఎవరు గౌరవించేవారు చివరికి కన్న తల్లి అతని హీనంగా చూసింది సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తిరగా మిగిలి పారేసినవి ఎంగిలి వస్తువులు శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చందికూడి ఆహారంగా గుర్తు చేస్తున్నాడు క్రమంగా అన్నదమ్ములు 7గురికి పెళ్లయ్యాయి పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన వాడు సోమరైన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండే తింటూ ఆ ఎంగిలి తిండే భార్యగా తీస్తూ ప్రతికేస్తున్నాడు ముసలి చూపించే పక్షపాతం అంతా శ్రీకరుడు భార్యను కళ్యాణి కట్టిపెట్టింది ఓ రోజున శ్రీకరుడు తన తల్లికి తన పైగల ప్రేమ గురించి ఆమె తనం బట్టి ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారు తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది సరే చూస్తాను
నేను చెప్పిన వాటిలో తేడా వస్తే ఏం చేస్తానో చూడని భార్యను హెచ్చరించి శ్రీకడు తన చేసే పనులన్నీ ఓ కంటగట్ట పెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకు నాలుగు ధనార్థం చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగేరా పిండి వంటలు వెండి పెట్టింది. శ్రీకరుని పిలవలేదు. శ్రీకడు చాటుగా అంతా కనబెడుతున్నాడు. పెద్ద కొడుకులు కోడలి మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తల్లో పదార్థాలన్నీ వేరే విస్తల్లో పెట్టింది ముసలిది. పిటప ఏమీ తిరిగి దానిలాగా శ్రీకటి దగ్గరికి వెళ్ళి, నాయన నీ అన్నలు బతుడు భోజనాలు చేశారు, ఇంకా నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి నాయన అనిపించింది. సడని శ్రీకరుడు విస్తరణ మధ్య వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదనలు వదిలేసినని ఎంగిలి వస్తువులు గుర్తుపట్టాడు. తల్లి విషయం పడితే కొడుకు ఎంత బాధగా ఉంటుందో అలాగే బాధపడ్డాడు. తనకు తన భార్య కూడా ఆ పూట ఆకలిగా లేదని గుర్తించేశాడు. ఆనాడు రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతను ఉదార్చింది. ప్రాణేశ్వర ధన మూలం విధంగా డబ్బు లేకపోతే అతను లాగే చూస్తాను, అన్నిటికీ మూలం డబ్బే అయిపోయింది. ఇదే ఇప్పుడు సంపాదన పరుడైతే మన పరిస్థితి మరోలా ఉండేది కదా అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడు నచ్చాయి. తక్షణమే ధనార్థ నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మర్నాడు దేవి తన దగ్గరికి వెళ్ళి, అమ్మా డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని అన్నాడు. చాలా మంచి నాయన, వెంటనే వెళ్ళిపో, ఓ పూట తిండిన దెబ్బతో తల్లి. శ్రీకరుడు మళ్ళా భార్యను చెప్పాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పీడలు అంటుంది. నేను వచ్చేదాకా నీవు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడపమని చెప్పి అతని చేతులు ఉంగరమునానికి ఇచ్చి, ఇది నా గుర్తుగా నీ దగ్గర ఉంచుకోమని చెప్పి మరి నీ గుర్తుగా నాకు ఏదైనా ఇవ్వాలన్నాడు. అందరూ కళ్యాణి, ప్రాణనాథ నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ మిగిలేదు, అయినను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పీడ నలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడిని పీడిని భావించగా ఆమె ప్రేమను చేసుకొని సంతోషంగా పరాదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్ళకి అతను పరాదేశం చేరి అందరూ పట్టణకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకు ఏదైనా ఉద్యోగం అని ప్రాధాన్యపడ్డాడు. అతని ప్రార్థనగా వ్యాపారి మనస్సు కలిగి జాగ్రత్తగా ఉండవని సుమా అని హెచ్చరించి శ్రీకరుడు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేశాడు. అతని పనితనకు విశ్వాస పాత్రతకు మెచ్చిన వ్యాపారి శ్రీకరుడు అతని వ్యాపారంలో కొంచెం వాటాకు వచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టంగా పనిచేసి వ్యాపారం లక్ష్యంలో పెంచాడు. అట్లు 12 సంవత్సరాలు గడిచిపోయింది. వ్యాపారి ముసలివాడైపోయింది. అందువల్ల తన వాటా ధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారం అంతయు శ్రీకరుడికి అప్పచెప్పి అతడు విశ్రాంతి తీసుకుని సాగాడు. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడై అమిత ధనవంతుడై సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఇచ్చట అత్తగారింటి వదిన కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోయాయి. అత్తగారులను గొడవగా పెట్టి విపరీతంగా కష్టాలవారు చేసాగింది. ముసలి కళ్యాణించి ఇంటి మనం చేయించుకొని సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. అందువల్ల కళ్యాణి అడవికి పోయి కట్టెలు వేడి అవి అమ్ముకొని వచ్చిన దాంతో జీవనాధారం గడుపుకొని సాగింది. ధనాధనిగా తినడం తన భర్త ఎప్పుడు వచ్చినాయి, తన కష్టములు ఎప్పుడు తీరునాని ఎంతో ఎదురు చూడసాగింది. ఇది చూడగా ఒకనాడు కళ్యాణి కట్టెల తనపై పెట్టుకుని వచ్చుండగా మధ్యలో ఆమె దాహం వేసింది. చీరలో గ్రామం చీరలో ఎప్పుడు వచ్చుకొని గ్రామంలోకి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచినీళ్ళు అడిగిపోయింది. అదే సమయంలో ఇంటి వారు సంతోషి మాత వ్రతం చేసుకుంటున్నారు. కళ్యాణి ఆ వ్రత మహిమ చూస్తూ దాహం అనే మాట మరిచిపోయింది. చివరిలో కథ విని ప్రసాదం పుచ్చుకుంది. తనకు కూడా ఆ వ్రతం చేయాలనే కోరిక ఉంటుంది. అందుచే వ్రత విధానం అంతయు ఆ ఇంటి వారికి అందులో ఆ ఇల్లాలు కళ్యాణి చూసి సౌభాగ్యవతి, ఇది సంతోషి మాత వ్రతం, దీన్ని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధ భక్తులతో చేయడు. ఇలా 40 శుక్రవారం చేసి 41వ శుక్రవారం నాడు ఉద్యాపన చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలను తీరి నిత్య సంతోషంగా జీవితగలుగుతారు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు కురుగు పదార్థం అందరూ తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానం తింటారు. కళ్యాణి ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మనసులో అమ్మవారిని పలుమార్లు ప్రార్థించుకొని కట్టెల మూడు తలపై పెట్టుకొని తన ఇంటికి బయలుదేరింది. దారిలో ఒక ధనవంతుడు ఆమెను పిలిచి, నీవు కోరిన ధనం ఇస్తాను, ఆ కట్టెను నాకు అమ్మవారు అడిగింది. సడని కళ్యాణి ఆ కట్టెలో కలవారి కమ్మి డబ్బులు తీసుకుంది. తలుచుకోవడమే ఆలస్యముగా ఆ తల్లిదండ్రులు ఈ రూపంగా అనుగ్రహించి కట్టెల పెట్టిని భావించి కళ్యాణి ఆ డబ్బుతో ఆ రోజు సంతోషి మాత వ్రతం చేయడం నిర్ణయించుకుంది. తక్షణమే బాజారు పోయి కావాల్సిన వస్తువులు కొనుక్కొని తన ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె ఒక దేవాలయం కనబడింది. ఆ దేవాలయం ఎవరిది అనగా అక్కడ ఉన్న వారందరూ ఇది సంతోషి మాత గురించి చెప్తుంది. ఆ మాట విని వెంటనే కళ్యాణి అంటనే ఆనందంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అనేక రకములుగా ప్రార్థించి తాను తెచ్చిన
ప్రసాదం పుచ్చుకుని ఇంటికి బయలుదేరి అది మొదలుగా ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు వ్రత నియమాలు తప్పకుండా పాటిస్తూ కాలం గడవసాగింది. ఇలా 2 రోజులు గడవగా ఒక శుక్రవారం నాడు రాత్రి సంతోషిమాత కళ్యాణి కలలో కనిపించి, అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితం నాకు ఇచ్చింది. కళ్యాణి మెలుకోవచ్చుడగా కరలో అమ్మవారు చిన్న చిరునామా కాగితం తన పక్కనే పడి ఉంది. ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహాత్మలకు ఎంతగానో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారం ఆ చిరునామా భర్త ఉత్తరం రాసినది. అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అంతకాలంలో శ్రీకరి వద్ద నుంచి కొంచెం డబ్బులు వచ్చినది. భర్త నుంచి జవాబు వచ్చినోనే తన కష్టంలో గట్టెక్కరని కళ్యాణి ఎంతో ఆనందించింది. ఇది పుట్టగా తన గడగడ్డ కోడలకు కళ్యాణి దగ్గరలో డబ్బులు ఉత్తరాడు విసురున్నది ముసలిదైన అత్తగారు తెలిసిపోయింది. వెంటనే ఆమె పెద్ద కోడలతో కూడి అవి ఎక్కడికి వస్తున్నాయో ఆరతీయమని పిల్లలు చెప్పారు. పిల్లలు కళ్యాణి దగ్గర వెళ్ళి, పిన్ని నీకు డబ్బులు ఉత్తరాడు ఎక్కడికి వస్తున్నాయని అడగగా మీ బాబాయ్ గారి దగ్గర అని నిజం చెప్పేసింది. అమాయకున్న పిల్లలు ఆనందంగా తల్ల వద్దకు బాబా వద్దకు వెళ్ళి కళ్యాణికి చెప్పిన సంగతి చెప్పేశారు. పిల్లల అందరి ఆనందం చూశాక తనకు కూడా బిడ్డలుంటే బాగుంటుంది కదా అని కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, తల్లి నన్ను గట్టిగా దరిద్రం తప్పించావు, నీ దేవల్ల సుఖంగానే ఉన్నాను, కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది, నాకు పిల్లలు లేరు, కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు, నా కడుపు పండేలా చేతలి అంటూ మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాల ధర్మబద్ధమైన కోరిక తీర్చిన సంతోషమాత ఒకనాడు రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైద వేషంలో కలలో కనిపించి, శ్రీకరుడ నీవు వివాహితమై ఉండి యోగ్యాన్ని భార్యను స్వగ్రామం విడిచిపెట్టి ధన సంపాదన ఒకటే జీవితంగా కాలం గడుపుతున్నావు, ఇట్లయితే పెళ్లి తీసుకుంటుంది నీ చెంత ఉండవని ఆమెకు మాత్రం కోరుకున్నాడవా, కావున నాయన నీవు సత్వరమే నీ స్వగ్రామం ప్రయాణముకు నేను చెప్పినట్లు చేయగా నా మాటను తృణీకరించిన పక్షమున నా ఆగ్రహం గురేసునా అని హెచ్చరించింది. దాంతో శ్రీకరుడు ఉలిగిపడి నిద్రలు తెచ్చాడు. కరలో కనబడి ఎవరో దేవతని భావించి చేతుల్లో నుంచి అమ్మవారిని ప్రార్థించింది. తల్లి అన్నీ తెలిసినాకు నా కష్టాలు మాత్రం మెరుగవా తల్లి, ఈ వ్యాపారంలో ఏర్పడే ఇబ్బందుల వల్ల ఇంతకాలం కాలం కదలేకపోతున్నాను, నా మీద దయ చూపి నా చిక్కులను త్వరగా తొలగిస్తే అంత త్వరగా నా స్వగ్రామాన్ని బయలుదేరుతాను, భారం నీదే భగవతి అని కూడా అనుకున్నాను. అమ్మవారు అతని పట్ల కూడా కనిపించింది. అమ్మవారి అనుగ్రహం వల్ల అతని వ్యాపారంలో ఏర్పడే ఇబ్బందులన్నీ ఇట్లే తెలియపోయాయి. రావాల్సిన సొమ్మంతా చిక్కింది చిక్కింది. ఆ ధనమంతా మూటగట్టుకుని స్వప్నంలో కనిపించిన అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే ఇక్కడ సంతోషిమాత కళ్యాణి కరలో గమనించి, అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు, సరిగ్గా నీ భర్త వచ్చిన రోజున నీ కట్టెల మోపును 3 భాగాలుగా చేయి, ఒకటి నదీ తీరులో ఉంచు, రెండోది నా గుడిలో పెట్టు, మూడోది నీ తలపై ధరించి నీ భర్తని ఇంటి ముందుగా అతని వినబెట్టు అత్తగారు వారితో నా పుట్టునట్టు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్పని నాకుపోయి దాహంగా ఉంది, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉందంటూ కేకలు పెట్టమని అమ్మవారి కరణ నుంచి మాయమైపోయారు. శ్రీకరుడు నదీ తీరులో పడవ దిగేసరికి చాలా చదువు ఉంది. అక్కడ కళ్యాణి వద్ద కట్టమో పడబడింది. శ్రీకరుడు గడ్డతో పడ్డ చేసి చలిపోగొట్టుకున్నాడు. అక్కడి నుండి తన పట్టణం నడుచుకుంటూ బయలుదేరాడు. కొలిమిరిలో చేరేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అతనికి ఆకలి వేసింది. చేరువలో సంతోషిమాత గుడి కనబడింది. అక్కడ కళ్యాణి దగ్గర 2వ గంటలో కనబడింది. శ్రీకరుడు సంతోషించి ఆ గంటతో వంట చేసి ఆ మంటపై వంట చేసుకున్నాడు. భోజనాలు చేశాడు. రవంత విశ్రాంతి తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు 3వ గంటల ముందు వచ్చి అమ్మవారు చెప్పినట్లే గంటలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితిని గుర్తించాడు. ఆమె మాటను బట్టి తన తల్లి అన్నలు మొదలు కలిసి ఆమెను ఎంత కష్టాలు పెట్టారో తెలుసుకున్నారు. కళ్యాణి కన్నీరు తుడిచాడు, ఓదార్చాడు. కళ్యాణి బాధలు పెట్టిన ఇంట్లోనే ఇష్టం లేక వేరే కొత్తలు కొనుక్కున్నాడు శ్రీకరుడు. కళ్యాణి అందరూ కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం నాడు వ్రత నియమాలను తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగారు. ఇలా కొన్ని రోజులు గడవగా ఆ వ్రతమునకు ఉద్యాపన జీవితం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలని కళ్యాణి. అందువల్ల పాత గొడవలను విస్మరించి 6 తోటి కొడుల అత్తగారు కూడా ఉద్యాపనకు రథం పిలిచింది. అయితే తోటి కొడుల అత్తగారు మాత్రం కళ్యాణి మీద కక్షలు పోలేదు. ఎలాగో అలాగా కళ్యాణి చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాడు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా కళ్యాణి ఇంట్లో ఉద్యాపన రోజున పులుపు పదార్థాలు వండుకుంటున్నారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరిగిపోయినట్టు ఎంతగానో ఆనందించారు. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పురుగు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరి పోయి ఎదుగున్న భాండాలు పెట్టారు. రాజభటులు శ్రీకరిని బదికి తీసుకెళ్లారు.
కళ్యాణి సంతోషి మాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని, కష్టాల భారమంతను కాపాడమని కంటికి మంటికి ఏకధారణ ఇచ్చింది. పరమ కరుణామైన తల్లి కళ్యాణి నిర్దోషికంగా ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధువుల ఇంటికి చేరాడు. ఏదో పనుల వల్ల రాజుగారు పిలిచారని, తాను పన్ను కట్టలు చేశారని మరే బయలుదేరి చెప్పి శ్రీకరుడు కళ్యాణి ఉదార్చాడు. తిరిగి ఆ దంపతులందరూ ఆనందంగా జీవించసాగారు. ఒకసారి సంతోషమాత కళ్యాణిని పరీక్షింపదలిచి మారువేషం ధరించి ఓ చేతితో బెల్లం, ఓ చేతితో శనగ తింటూ నోటి వెంట చొక్క కాల్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపై చేతులపై ఈగలు విసురుతున్నాయి. వికృత రూపంలో ఉన్న ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి ఆమె మీది రాళ్ళు కొనసాగారు. పిల్లలు ఆమె మీద విసిరాలని కళ్యాణి భావనకు తోటి కొడుకు తగలసాగారు. దాంతో వాళ్ళు కంగారు పడిపోయి, అమ్మో ఇదేదో మాయమన్నది, లేకుంటే దాని మీద విసిరాళ్ళు మా మీద పడతాయి, మాకెంత దెబ్బలు తగులుతాయని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసేశారు. అది గమనించే సంతోషమాత ఆ ద్వారాలు చేసి ఓ వంకర చూపు చూసింది. అంతే ప్రళయం పచ్చడంలో వచ్చే పెద్ద తుఫానాన్ని గాలి వచ్చింది. ఆ గాలికి ఇంటి తలుపులు వెనుక తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంక లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలికి సరిగ్గా నిలబడలేక అటు ఇటు తొడుతున్నారు. పైకి లేచి కొనసాగారు. చచ్చాకర బాబులు ఏకరుపుతున్నారు. ఇరగడంతా విని లోపలికి వచ్చి కళ్యాణి బయటికి వచ్చింది. వీధి వాళ్ళకి నిలబడిన అమ్మవారిని పరీక్షగా చూసింది కళ్యాణి. ఆమె సంతోషి మాత అని కళ్యాణికి. వెంటనే కళ్యాణి పరుగున అమ్మవారి కాళ్ళపై పడి, జగన్మాత కరుణామయి, నేను గుర్తించాను, నీవు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతలు కానీ అన్యురాలు కాదు. అమాయకుడు నా బంధువు రక్షించు, నా పొరుగు కాపాడతల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యురాలు. అక్కడితో వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోటి కోడికి అత్తగారికి అమ్మవారి మీద నమ్మకం కలిగింది. ఇలాగా కళ్యాణి శ్రీకరుని సర్వనాశనం చేయాలని ఆలోచన మానుకోలేకపోయారు. అవసరమైతే ఆ దంపతులిద్దరిని చంపివేయకుండా నిర్ణయించుకున్నారు. చివరికి ఒక రోజున పాలలో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమ్మాయి కళ్యాణి తోటి కోడలు ప్రేమతో వచ్చారు కదా, త్రాగుదామని సిద్ధపడింది. అంతలోనే అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణి పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్ర అక్కడే ఉంచి ముందుగా భర్త పెట్టుకుంది. అదే సమయంలో అడ్డగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకొకడు ఆకలిగా ఉండి కళ్యాణి త్రాగకుండా అట్టే పెట్టిన పాలపాత్రను కొని గబగబా త్రాగేశాడు. త్రాగడి మానసం గావు దగ్గర పెడుతూ నేలపై పడి మూర్చిపోయాడు. కురువాడి ఆంతరాదాలు విని అతని తల్లి అక్కడికి పరుగున వచ్చింది. పాలపాడుకు పాత్రని కొడుకును చూసి జరిగింది ఊహించింది. వెంటనే కళ్యాణి పాలలో విషయం కలిపి తన కొడుకును చంపివేసినట్టు ఊరు పాడాబట్టు కొడుకు మీద పడి ఆలోచించసాగారు. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరుని నానా మాట్లాడసాగారు. హఠాత్తుగా మీద గడ్డి ఎగరాలని అపరికరని ఆ దంపతులిద్దరూ ఎంతగానో విరతపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లి ఉందన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించారు. భక్తుని రక్షించడంలో భార్గవిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కట్టతడి పెడితే ఆ తల్లి భరించలేదు. అమ్మవారు వెంటనే కరుణించారు. విషపానం వల్ల మూర్చుని ఆ బిడ్డను బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణి శ్రీకరుని తిట్టడం విన్న పసికంటూ, అమ్మా పిండిని బాబాయ్ తిట్టకండి, ఆకలిగా ఉండి ఆ పాలు నాకనే స్వయంగా తాగారు, అంతేకాని పిండి నాకు ఇబ్బంది తెచ్చుంటాడు. దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషం తెలిపింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషం ఎవరు కలిపారు ఆలోచించారు. విషం కలిపిన తోటి కోడలు తన రహస్యం తాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళపై పడి క్షమాపడుతుంది. లెంపలు వేసుకుంది. ఇంకెప్పుడు పెట్టి తప్పిదా చేయాలని పదే ప్రార్థించింది. భగవంతు ఎంత కరుణామూర్తియో ఆమె భక్తులు కూడా అంతే ఎంతటి మనసు గలవారు ఉంటారు. అందువల్ల కళ్యాణి తన తోటి కోడలు క్షమించింది. నేను క్షమించిన మాత్రం ఏం లాభం, అంతా అమ్మవారు చెప్పేటట్టు వెళ్ళి ఆ సంతోష మాతను క్షమాపణ చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. జై సంతోషి మాత అంటూ ఆ తల్లిని స్తోత్రించారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఒక శుక్రవారం నాడు 7 తోటి కూడా కలిసి సంతోషి మాత వ్రతం చేసుకుంటున్నారు. పిల్లలు పులుపు పదార్థాలు పెట్టమని అడిగారు. అయినా సరే వ్రత నియమం కోసం పిల్లలకు పులుపు అనేది అందకుండా చేస్తారు. మధుర ఫలాలు దక్షిణ తాంబూలాలిచ్చి సంతోషి మాత కృపకు పాత్రుడయ్యారు. అనంతరం ఒకనొక శుభసమనే కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో చక్కటి కుమారుడు కంది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ కళ్యాణి శ్రీకర దంపతులు సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ కలకాలం సుఖ సౌఖ్య సంపదలతో తూలతూగారు.
ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా సంతోషి మాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయనప్పుడు ఏ సందేహం లేదు. బలో సంతోషి మాతా की जय. शरणागत दीनार्थ भरत्राणपरायणे सर्वस्यान्ते हरे देवी नारायणी नमोस्तुते. सर्वस्वरूपे सर्वेशे सर्वजगत् समन्विते ते विस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. बलो संतोषी माता की जय. చేతిలో చెరుకు ముక్కలు వేయటమా? ఇలా ఉద్యాపన చేసుకున్న తర్వాత హారతి ఇస్తారండి. హారతి ఇచ్చిన తర్వాత మనం అక్కడ కలశం పైన కొబ్బరికాయ పెడతారు కదా, సో ఆ కొబ్బరికాయ తీసుకొని 11 చుట్లు తిరగాలన్నమాట. గుడి చుట్టూ తిరిగిన తర్వాత పంతులకి ఇస్తే అది కొబ్బరికాయ కొట్టి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆయన మనకు ఒళ్ళో పెడతారనమాట. సో అంటే అక్కడ అవి ఉంటాయి, నాకు కూడా చెప్పడానికి రావట్లేదు. సో ఇలా అది కొబ్బరికాయ తీసుకొని చుట్టూ తిరిగిన తర్వాత అక్కడ కొట్టుకొచ్చుకొని అదే చెట్టు కింద కొట్టుకొచ్చిన తర్వాత కొబ్బరికాయను పంతులు గారికి ఇస్తే మనకు ఒడి నింపుతారనమాట. నింపిన తర్వాత ఫైనల్గా ఇలా భోజనాలు కూడా ఇక్కడే పెడుతుంటారు. సో అప్పుడు పెట్టేవాళ్ళు కాదు, అప్పుడు అన్ని పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ప్రసాదం ఇక్కడే పెట్టి తినేసి పోవచ్చు. థ్యాంక్ యూ అండ్ బాయ్.